31st నైట్ రోజు నేను నాని కలిసి కేక్ తీసుకొని రావడానికి అయితే వెళ్ళినాం. సో కేక్ తీసుకొచ్చి నైట్ 12 o'clockకి మా ఫ్యామిలీ అందరం కేక్ కట్ చేసినాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనూస్ వరల్డ్. ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 వచ్చేసింది గాయ్స్. అప్పుడే రోజులు ఇట్లా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ నాని. నానికి ఆ రోజు ఆఫీస్ ఉంది, January 1st రోజు, న్యూ ఇయర్ రోజు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు మార్నింగే. అండ్ పొద్దున మేము పూజ చేసుకొని నేను మా అత్తమ్మ అయితే ఇక్కడ చిన్న ముగ్గు ఇంటి ముందు వేసుకుంటున్నాం అనమాట. ఇద్దరం కలిసి ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసుకున్నాం. సో ముగ్గు వేసుకొని కలర్స్ నింపుతున్నాం. అండ్ ఇక్కడ వీడియో మా నానమ్మ చేతికి ఇచ్చేసిన అనమాట, ఫోను జస్ట్ ఇట్లా పట్టుకో నానమ్మ అని చెప్పి. సో మా నానమ్మ తీసింది వీడియో. చూడండి మా నాన్నమ్మ కనిపిస్తుంది కదా. సో మేము మార్నింగ్ వేసుకున్న ముగ్గు, మిడ్ నైట్ ఏం వేయలేదు. సో ఇది మా ముగ్గు అనమాట. అండ్ ఇక్కడ ఇంటి దగ్గర జీడిమెట్లలో ఫేమస్ టెంపుల్ అంట, నరసింహస్వామి గుట్ట అని. సో అక్కడికి వెళ్దామని అనుకున్నాం. నేను, అత్తమ్మ, మా నాన్నమ్మ అండ్ 2 చెల్లెళ్ళు, మా ఆయనకు మరదళ్ళు అవుతారు. సో మేము 5 members కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఆ స్టెప్స్ పై నుంచి ఎక్కి వెళ్ళాలి. అప్పటి వరకు కింద ఉన్న టెంపుల్స్ అనే దర్శనం కూడా చేసేసుకున్నాం. సో పొద్దున మేము 9 o'clock అట్లా వెళ్ళినాం. సో కొంచెం ఖాళీగానే ఉండే టెంపుల్. ఇక్కడ నరసింహస్వామి పాదాలు కూడా కనిపిస్తాయంట, 2, 3 ఉంటాయంట. సో అవి కూడా వెతుకుతున్నారు మా చెల్లెలు. ఇంకో ఇక్కడ ఒక పాదం కనిపించింది మాకు. టెంపుల్ అయితే పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ మా నాన్నమ్మ చూడండి చాలా స్ట్రాంగ్. అక్కడ ఇంకొక 2వ పాదం కనిపించింది. సో 3rd పాదం కూడా ముందు ఉంటుందేమో అనుకోగానే మాకు వెళ్ళే దారిలో కనిపించలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కనిపించింది. సో ఈ టెంపుల్ మొత్తం రాళ్ళతోనే ఉందన్నమాట. కనిపిస్తున్నాయి కదా, రాళ్ళ కింద, రాళ్ళ మధ్యలో నుంచే ఉన్నాయి టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నవన్నీ. ఇక్కడ శివలింగం ఉంటే శివలింగంని దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ స్టెప్స్ నుంచి ఇంకా సైడ్కి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకొని అటు సైడ్ వెళ్ళినాం అనమాట. సో చూస్తున్నారు కదా, ప్లేస్ అయితే కొంచెం ఖాళీగా మంచిగా ఉంది, ఇక్కడ ప్రశాంతంగా. సో ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. అండ్ లోపల ఎంట్రీ చూడండి నరసింహస్వామిని చూడడానికి. ఇక్కడ మొత్తం రాళ్ళు, గుట్టలు అంటారు కదా, అందుకే ఇది నరసింహస్వామి గుట్ట అని అంటారేమో మరి పేరు. చూడండి పైన సైడ్స్కి మొత్తం ఆ రాళ్ళ మధ్యలోనే ఉంది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని నరసింహస్వామిని చూడండి, మొత్తం గుట్ట కిందనే. అండ్ ఇక్కడ సైడ్ నుంచి బయటికి వెళ్ళే దారి ఉంది చూడండి. ఇట్లా వంగి నడవాల్సి వస్తుంది అనమాట, అట్లున్నాయి ఇక్కడ. సో ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంకా వేరే టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నాం. పక్కనే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కొంచెం ముందు నడుస్తుంటే. ఇది ఇంకొక టెంపుల్. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు. సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాం. ఈ టెంపుల్ కూడా రాయి కిందనే ఉంది చూడండి. మా అత్తమ్మకైతే హెడ్ టచ్ అవుతుంది, నాకు కూడా హెడ్ టచ్ అయ్యేటట్టు ఉండే. సో ఇక్కడ ఒక పుట్ట ఉంది పెద్దగా. మొక్కులు ఉన్న వాళ్ళందరూ రాళ్ళు ఎట్లా పెట్టినారో చూడండి. అండ్ ఇటు రైట్ సైడ్లో చిన్నగా ఉంది ఇంకొక పుట్ట. అండ్ ఈ రాయి చూసిన తర్వాత అయితే నాకు మస్తు అనిపించింది. సింగిల్ స్టోన్ ఇది, కానీ చూస్తే మాత్రం ఎలిఫెంట్ షేప్లో ఉన్నట్టుంది. జస్ట్ ఆ పెయింటింగ్తోనే అట్లా ఎలిఫెంట్ లుక్ ఇచ్చినారు చూడండి. సైడ్ నుంచి చాలా బాగుంది కదా. మళ్ళీ ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాం. ఇటు ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ ఇట్లా ఓపెన్ ఉన్నందుకేమో ఇక్కడ కూడా మంచి ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాం. సో ఇక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారంటే సాక్షి గణపతి, శివలింగం, ఇంకా శ్రీ బ్రహ్మరాంబిక టెంపుల్ అని ఉంది. అండ్ నెక్స్ట్ ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అంట. ఎవ్వరూ సామాన్యంగా అసలు కట్టియారంట సత్యనారాయణ స్వామి టెంపుల్ని. ఈయన కట్టించిన ఆయన కూడా చనిపోయినాడంట అప్పట్లో. టెంపుల్ అయితే మస్తు అంటే మస్తు పీస్ఫుల్గా ఉంది అసలు. ఆ డెకరేషన్ చూడండి. అండ్ లోపల విగ్రహాల దగ్గర కూడా మంచి ఓపెన్గా ఉంది ప్లేస్. సో అక్కడ నుంచి ఇంకొక రిటర్న్ వచ్చే దారిలో ఇది లాస్ట్ టెంపుల్ అనమాట.
ఇది కూడా నాకు మస్తు నచ్చింది. ఇది కూడా మొత్తం రాళ్ళతోనే ఉంది. ఇదైతే మొత్తం కిందికి వంగి నడవాలి. సో ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఈ లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఇది ఒకటే దారి అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారు ఉంది, చాలా మంచిగా అనిపించింది, నిండు ఉంది అమ్మవారు. ఇది కూడా మొత్తం రాళ్ళ కిందనే ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం రాళ్ళ కిందనే ఉంది అమ్మవారు. అండ్ ఇటు నుంచి ఇంకేదో స్పేస్ ఉంది బయటికి, కానీ రిటర్న్ దారి కాదు, జస్ట్ అక్కడ ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసినాం. వెదర్ అయితే మంచిగా ఉండే, కూల్గా. ఆ గాలి చూడండి అసలు ఎంతగానో వస్తుందో. సో మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి కొంచెం ఎంజాయ్ చేసుకొని బయటికి వెళ్ళడానికి దారున్న సైడ్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. మా నాన్నమ్మ చూడండి భయం లేకుండా మంచి గోమాతను మొక్కింది. అండ్ మేము టెంపుల్కి ఎంటర్ అయినప్పుడు అసలు ఇంత జనాలే లేరు, మంచిగా ఖాళీగా ఉండే లోపలికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు చూడండి లైన్ ఎక్కడి వరకు ఉందో. స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కేసి వచ్చినాం కదా, అక్కడి వరకు ఉందన్నమాట లైన్. ఇది 11 o'clock ఏమో అవుతుంది అప్పుడు. అండ్ స్టార్టింగ్లో చెప్పిన కదా మాకు థర్డ్ పాదం స్వామిది కనిపించలేదని, సో మాకు రిటర్న్ దారిలో కనిపించింది. సో ఇక్కడ ఉందన్నమాట పాదం. నరసింహస్వామి గుట్ట అంట టెంపుల్. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం, దర్శనం అయితే మంచిగా జరిగింది. అయితే ఇప్పుడు మా అత్తమ్మ చికెన్ బిర్యానీ చేస్తున్నది. చికెన్ బిర్యానీ చేసుకొని తినేసి అంతే, ఇంకా మా న్యూ ఇయర్ ప్లాన్స్ ఇంకేం లేవు. సో మీరు న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, మంచిగా చేసుకుంటారా? సో చికెన్ బిర్యానీ చేసుకొని తినేసి మేము ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం ఈరోజు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఒక 2 days ముందో 3 days ముందో మమ్మీ వాళ్ళని మిస్ అయినట్టు అనిపించి మా ఆయన దగ్గర కొంచెం ఏడ్చాను అనమాట. అయితే మమ్మీకి చెప్పాలా వద్దా అని చెప్పేసి నేను చెప్పిన పొద్దున, మిస్ అయిన మమ్మీ కొంచెం బాధ అనిపించింది అని చెప్పి. మా అమ్మ నిన్న నుంచి టెన్షన్ పెట్టుకొని అయ్యో ఏడ్చిందంట అని చెప్పి ఈరోజు వచ్చిందనమాట. ఫ్యామిలీ అందరు వచ్చారు, మమ్మీ డాడీ తమ్ముడు చెల్లెలు. సో ఇక్కడ వచ్చి వాళ్ళ ఆడ నైట్ కేక్ కట్ చేయలేరంట. సో వీడికి వచ్చి ఇన్ని మాతో పాటు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం మళ్ళీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు వస్తావా ఇంకా ఇంత? నాకు ఎక్కువ. థ్యాంక్ యూ దీదీ. అంటే ఇంట్లో అన్నీ మా అమ్మాయి చేస్తుండే కదా, బాసలు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం అన్నీ. మమ్మీకి ఏదైనా ఒకరోజు రెస్ట్ ఇద్దామని అనుకుంటే ఇవ్వకపోతుండే, మమ్మీ చేస్తుండే, నేను తిని కూస్తుండే మంచిగా. ఇప్పుడు ఇట్లా కొంచెం పనులన్నీ నేర్చుకుంటా నేను చేస్తుంటే, సో నేను అసలు ఎట్లా కూస్తున్నా, మమ్మీ ఇంతగానో ఇట్లా చేస్తుండే అని చెప్పి అట్లా కొంచెం బాధ అనిపించి కొంచెం ఏడుపు వచ్చి, మమ్మీ వాళ్ళు మస్తు చేసారు, మస్తు కష్టపడ్డారు, నేను అసలు ఏం హెల్ప్ చేయలే ఇంట్లో ఉన్నప్పుడు అని చెప్పి కొంచెం ఏడుపు వచ్చినట్టే. అండ్ ఇక్కడ మా అత్తమ్మ కూడా అదే రోజు సాయంత్రం, డైలీ చేస్తున్నావు నువ్వు ఏదో ఒక పని, నీకు కూడా రెస్ట్ ఉండాలి కదా, నేను కూడా చేస్తాను, నువ్వు రోజు ఏం చేయకు, రోజు తొందరగా లేవకు అని చెప్పి మా అత్తమ్మ కూడా మాట్లాడేసరికి అరే ఇంత అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి కొన్ని ఆనంద బాష్పాలు, కొన్ని బాధతో వచ్చిన కన్నీళ్ళు అన్నీ మిక్స్ అయిపోయి వచ్చినాయి.
చెప్పుకున్నా. ఇక నెక్స్ట్ డే మమ్మీకి ఫోన్ ఇవంతా చెప్పలేను మమ్మీకి. మిస్ అయినట్టు అనిపించింది మమ్మీ, కొంచెం బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది అని చెప్పగానే మా అమ్మ టెన్షన్ పెట్టుకొని ఈరోజు వచ్చేసింది. సో ఈరోజు అయితే నాకు కూడా కొంచెం కంప్లీట్గా ఫీల్ అవుతున్నా, అంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మమ్మీ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్. హ్యాపీ న్యూ ఇయర్. ఈవినింగ్ నాని వచ్చే వరకు వెయిట్ చేసినారు ఇక మమ్మీ వాళ్ళు. ఇక వచ్చిన తర్వాత అప్పుడు కేక్ తీసుకొని వచ్చి అందరం మంచి కేక్ కట్ చేసినాము. హ్యాపీ న్యూ ఇయర్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా